బీఆర్ఎస్ హయాంలో పచ్చగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రేవంత్ ప్రభుత్వంలో రక్తం మూడుతోంది. కాంగ్రెస్ హయాంలో గాడి తప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై ఆకృత్యాలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రోజు సగటున 6 పోక్సో కేసులు నమోదవ్వడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. రెండున్నరేండ్ల రేవంత్ రెడ్డి పాలన నేరాలమయం అయింది. ఎన్సీఆర్బీ పోలీస్ వార్షిక క్రైమ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలపై నేరాలు, మానవ అక్రమ రవాణా, సైబర్, ఆర్థిక నేరాల్లో టాప్లో ఉంది. దీంతో పాటు దేశవ్యాప్త క్రైమ్ రేట్లు 5వ స్థానంలో ఉండటం రేవంత్ సర్కార్ వైఫల్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్సీఆర్బీ 2024 క్రైమ్ నివేదిక ప్రకారం అన్ని నేరాల్లో తెలంగాణ టాప్ 10లో ఉండటం సర్కార్ వైఫల్యానికి నిదర్శనం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే తీవ్రమైన నేరాల్లో 3వ స్థానానికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో మహిళలకు రక్షణ కవచంలా ఉంటే కాంగ్రెస్ పాలన భక్షక ప్రభుత్వంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. మహిళలపై 24,495 నేరాలు నమోదైతే ప్రతి 1,00,000 మంది మహిళల్లో 128.6 మంది బాధితులు అవుతున్నారు. మహిళలపైనే నేరాలు రాష్ట్రం తొలి స్థానంలో నిలిచి తలదించుకునే పరిస్థితికి వచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మానవ అక్రమ రవాణాల్లో 20% కేసులు తెలంగాణలోనే ఉన్నాయి. మిస్సింగ్ కేసుల్లో దారుణ స్థితికి దిగజారింది. 2024లో 25,554 మిస్సింగ్ కేసులు నమోదు కాగా 4,614 మంది ఆచూకీ దొరకలేదని వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న రాష్ట్రాల్లో టాప్ 10 జాబితాలో నిలిచింది. 2024లో పోక్సో సహా అన్ని సెక్షన్లు కలిపి 2,934 నమోదు కాగా వాటిల్లో రేప్ కేసులే 2,101 ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 6 ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2023తో పోల్చితే 2024లో పోక్సో కేసులు నమోదులు సుమారు 18.8% పెరిగి 7వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతూనే ఉన్నా వాటిని అరికట్టాల్సిన పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థలు రాజకీయ మత్తుల్లో జోగుతున్నాయని విమర్శిస్తున్నారు. పోలీస్ శాఖ విడుదల చేసిన వార్షిక క్రైమ్ నివేదిక 2025లో చిన్నారులపై దారుణాలు వెలుగులోకి వచ్చాయి. రోజు రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట చిన్నారులపై 3 రేపులు జరుగుతున్నాయి. రోజుకు 8కి పైగా పోక్సో కేసులపై ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. 2025లో 819 మంది చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 2,570 మందిపై లైంగిక వేధింపులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నడి రోడ్డుపై హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉన్మాది రాజ్ కుమార్ ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పాలనలో 11 నెలల్లో దారుణమైన హత్యలు 856 జరిగితే 2025లో 781 నమోదయ్యాయి. డబ్బుల కోసం చేస్తున్న హత్యలు కలవరపెడుతున్నాయి. 12 నెలల్లో 1,040 హత్యలు నమోదయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణ స్థితికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. చిన్నారులపై ఆకృత్యాలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో రోజు సగటున 6 పోక్సో కేసులు నమోదవ్వడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. 2024లో రాష్ట్రంలో 2,103 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసుల రేటులో జాతీయ సగటు 9% నుంచి తెలంగాణలో 15% నమోదైంది. పోక్సో కేసులు అత్యధికంగా నమోదవుతున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు
అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా తెలంగాణ మారింది. 2023లో మహిళలపై 23,878 నేరాలు జరగ్గా 2024 నాటికి ఇది 24,495కు పెరిగింది. మహిళలు, చిన్నారుల నగ్న దృశ్యాలను చిత్రీకరించిన కేసుల్లో తెలంగాణ దేశంలో టాప్ 2 ప్లేస్లో ఉంది. నడి రోడ్డుపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, దోపిడీలు, తీవ్రమైన దాడులు, కిడ్నాపులు, గృహహింస, ఇండ్లు, ఆఫీసులు తగలబెట్టడం వంటి తీవ్రమైన నేరాలు తెలంగాణలో అమాంతం పెరిగాయి. 2022లో ఈ తరహా నేరాలు 9,673 రికార్డు కాగా 2023లో 10,069గా నమోదైంది.